హాయ్ వెల్కమ్ బ్యాక్ చిక్కీ వరల్డ్. సో టుడే స్పెషల్ జల్లల పులుసు. మనకి సముద్రం దగ్గరగా ఉన్న వాళ్ళకి సముద్రం నుంచి వచ్చే చేపలు పులివిందులు, జల్లలు, నెత్తళ్ళు ఇలాంటివన్నీ చెప్తారు. అదే మనకి ఈ ఈ చెరువు చేపలు అనుకోండి, అందులోని చెరువు చేపల్లో బొచ్చు, శీలావతి అని చెప్తూ ఉంటారు. పండుగప్ప ఇలాంటివన్నీ వస్తాయి. బట్ మనకి చికెను, మటన్, నాన్ వెజ్ ఐటమ్స్ ఎంత ప్రిఫర్ చేసినా మనకి మన హెల్త్ కాన్షియస్కి ఫిష్ చాలా మంచిదండి. సో అందుకే ఈ ఫిష్ ఐటెం మేము తీసుకొచ్చాం కనుక మా ఇంట్లో చేసుకుని ఈ స్పెషల్ని మీకు చూపించాలని ఈ జల్లల పులుసు మీకు చూపిస్తున్నాం. జనరల్గా ఏ చేపలైనా శుభ్రంగా క్లీన్ చేసుకుంటాం, దానికి ఉప్పు, కారం, పసుపు పట్టించి పక్కన పెట్టుకుంటాం. అలాగే వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలను మిక్సీ పెడతాం. వాటిని ఆయిల్లో వేస్తున్నప్పుడు 2 రెమ్మల కరివేపాకు కూడా వేయించామనుకోండి, మంచి స్మెల్ వస్తుంది. అలాగే అందులోని అల్లం వెల్లుల్లి పేస్టు, లైట్గా సాల్టు, పసుపు, కారం లైట్గా వేసామనుకోండి, ఆ ఉల్లిపాయ ముద్దకి బాగా పడుతుంది అనమాట. బాగా పట్టి మనం వేసే చేపకి అవి పట్టుకుంటాయి. సో శుభ్రంగా వేగి ముద్దంతా పైకి ఆయిల్ తేలుతుంది అన్నప్పుడు మనం శుభ్రంగా రెడీ చేసుకున్న ఫిష్ని అందులో వేసుకున్నాం అనుకోండి, చక్కగా వాటికి అవి మగ్గి పడతాయి. ఆ టైంలో మనకి ఆ చింతపండు పులుసు వేస్తే పులుసు మరుగుతూ ఉన్నప్పుడు అందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, మసాలా పొడి ఇవన్నీ వేస్తే మంచి స్మెల్ వస్తుంది. సో వ్యూయర్స్, అంటే ప్రతిదీ కూడా ఒకటిగా వేస్తూ మీకు చూపించాలి అంటే సింగిల్ హ్యాండ్తోని చేపుస్తూ సింగిల్ హ్యాండ్తో చేయాలంటే నాకు అవ్వదు కనుక నేను గబగబా వేసేస్తూ ఉన్నాను. బట్ వేసే ప్రతి ఇంగ్రీడియంటు మీకు చెప్తూ ఉన్నాను. ఈ విధంగా నేను చేసే చేపల పులుసు రెడీ అయిపోయిందండి. వేడివేడి అన్నంలోని ఈ చేప ముక్కలతోని ఆ పులుసు వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్. సో మీరు ట్రై చేయండి. మాకు ఒక కామెంట్, సబ్స్క్రైబ్